నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో ప్రస్తుతం 37 కార్పొరేషన్ పదవులకు సంబంధించినటువంటి చైర్మన్ల కాల పరిమితి ఇటీవలే ముగిసింది. ఈ పదవుల భర్తీ పైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతల సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ 50 కార్పొరేషన్ల చైర్మన్లు, పలు డైరెక్టర్ పదవులను ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో అధికార పార్టీలో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ జనసమితి, అదేవిధంగా సిపిఐ పార్టీలు కూడా తమకు నామినేటెడ్ పోస్టులు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, టీజేఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాయి. ఇందులో భాగంగానే మిత్రపక్షమైనటువంటి సిపిఐకి కొత్తగూడెం ఎమ్మెల్యే సీటును కేటాయించగా అక్కడి నుంచి పోటీ చేసినటువంటి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షం కోటాలో సిపిఐకి చెందినటువంటి సీనియర్ నేత నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడగా సిపిఐ, కాంగ్రెస్ కలిసి ఆ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. సిపిఐ మేయర్, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవులను పంచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భర్తీ అవుతాయని భావిస్తున్న నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ తమకు అవకాశం ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక టీజేఎస్ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి మిత్రపక్షంగా కొనసాగుతుంది. ఇటీవలే టీజేఎస్ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో కోదండరాం ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. టీజేఎస్ మరో కీలక నేత అయినటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు తెలంగాణ విద్యా కమిషన్ మెంబర్గా కొనసాగుతున్నారు. 2 నెలల్లో ఆయన పదవీ కాలం కూడా ముగియనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా టీజేఎస్కి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు 2 ఎమ్మెల్సీలు, 5 కార్పొరేషన్ చైర్మన్లు, 4 జెడ్పీ చైర్మన్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంకా ఒక ఎమ్మెల్సీ, 4 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా టీజేఎస్ వర్గాలు చెప్తున్నాయి. టీజేఎస్ సమావేశాల్లో కూడా నామినేటెడ్ పోస్టుల పైన అధికార పార్టీని అడగాలన్న చర్చ కూడా జరుగుతుందని టీజేఎస్ నేతలు చెప్తా ఉన్నారు. పదవుల భర్తీపై పిఎల్ విశ్వేశ్వరరావు ప్రస్తుత పోస్టును రెన్యువల్ చేయాలని, వీరితో పాటు ధర్మార్జున్, నిజ్జన రమేష్ ముదిరాజ్, అంటి శ్రీనివాస్, బైరి రమేష్, ఆషప్ప, సలీం పాషాల పేర్లు కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి నేతల పేర్లో ఉన్నట్లు కూడా టీజేఎస్ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నారు. ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమ గుర్తింపు కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ల పట్ల సానుకూలంగానే ఉందని, పదవుల భర్తీపైన ఆయా పార్టీలకు పదవుల కేటాయింపైన తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని హస్తం వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చే జెడ్పీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షాలను నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంతో పాటుగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు, ఇటు గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ శక్తుల ఐక్యత కోసం మిత్రధర్మాన్ని కాంగ్రెస్ పాటిస్తుందన్న చర్చ అటు పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఏదైతే టీజేఎస్ సభ ఉందో వారి పార్టీ ఆవిర్భావ సభలో చాలామంది నాయకులు కూడా ప్రొఫెసర్ కోదండరాంని ప్రశ్నిస్తున్నారట. గతంలో మనం సపోర్ట్ చేసాం, మనకు రావాల్సినటువంటి పదవులు ఇంకా రాలేదు, మీ ఒక్కరికే వచ్చాయి, మిగతా వాళ్ళకు కూడా పదవులు రావాలి, మీరు అడగాలంటూ కూడా ప్రొఫెసర్ కోదండరాంపై టీజేఎస్ పార్టీ వర్గంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వారి యొక్క ముఖ్య నేతలందరూ కూడా ఆయనపై ప్రెజర్ తీసుకొస్తా ఉన్నారంట. అదేవిధంగా అక్కడ కూనంనేని, నెల్లికంటి సత్యంకి మీ ఇద్దరికే పదవులు వచ్చాయి, మిగతా వాళ్ళలో ఇప్పుడు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులలో ముఖ్యమైనటువంటి నేతలకు కూడా ఇక్కడ కొన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చే విధంగా కూడా మీరు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడాలని అక్కడ కూనంనేని మీద కూడా ఫుల్ ప్రెజర్ వస్తుందట. సో ఇటు 2 మిత్రపక్షాలైనటువంటి వారు అటు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి విషయాన్ని తీసుకెళ్తే రానున్నటువంటి జెడ్పీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మిత్రధర్మాన్ని కాంగ్రెస్ పాటిస్తుందనే చర్చ అయితే నడుస్తూ ఉంది. సో వీరందరికీ కూడా సానుకూలంగానే స్పందించినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి కార్పొరేషన్ పదవులలో వీరికి ఎంతవరకు వాటా దక్కుతుంది, ఎంతవరకు మిత్రపక్షాన్ని, మిత్రధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.